డిఎంఎఫ్టీ నిధులతోని 10 లక్షల రూపాయలతోని రోడ్డు నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన అదేవిధంగా భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు గుంపెల్లి గ్రామంలో 10 లక్షలతోని నిర్మాణం చేసినటువంటి ఎన్ఆర్జీఎస్ నిధులతోని కంప్లీట్ అయినటువంటి పనులకు ప్రారంభోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. మరి ఇవే కాకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మంచి రోడ్ల నిర్మాణం కానీ భవనాల నిర్మాణం కానీ నాణ్యతతో ఉండాలని చెప్పి మరి చేయడం జరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా నాణ్యత విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి ప్రతి రోడ్ల నిర్మాణం కానీ భవనాల నిర్మాణం కానీ పేదలకు ఏదైతే ఇబ్బంది ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని 100% పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ పెద్దకారులకు సంబంధించి ఇంకా చాలా రోడ్లు వేసేది ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు రాజయ్య గారు కానీ సర్పంచ్ రమేష్ గారు కానీ ఎంపీటీసీ మనందరి అభిప్రాయం వారి సూచన మేరకు మరి మిగతా రోడ్ల నిర్మాణం కూడా దశల వారీగా తప్పకుండా పూర్తి చేస్తాం. మరి గతంలో వేసిన రోడ్లు విచిత్రం ఏంటంటే ఒక సిమెంట్ రోడ్ అయితే కనీసం ఒక 25-30 ఏళ్ళు ఉండాలి దాని మళ్ళీ ముట్టుకోకుండా. కానీ జన్మభూమిలో ఆనాడు వేసిన రోడ్డు ఉన్నాయి కానీ మరి వాళ్ళ నిజంగా కూడా కొత్త వేసిన రోడ్లు ఎక్కడికక్కడనే పోతాయి. దీని మీద కూడా సమీక్ష చేసినాం, అధికారులతో మాట్లాడినాం, కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడినాం. రోడ్డు నిర్మాణం రోడ్డు నాణ్యత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడదు. వాళ్ళు ఎవరైనా ఎంత దూరైనా రోడ్లకు క్యూరింగ్ విషయంలో కానీ మిక్సింగ్ విషయంలో కానీ సిమెంట్ విషయంలో కానీ నాణ్యమైన సిమెంట్ వాడి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశించాం. అటువంటిది ఎక్కడ కూడా లోపం జరిగితే అది అధికారులదే బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా దశల వారీగా. For more videos like this, subscribe Big TV channel.